అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడట. యాకోబు పత్రికలో, గలతీయులకు రాసిన పత్రికలో ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటను చదవండి దయచేసి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. స్నేహం ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఒక్కో స్నేహితుడు ఉంటాడు, లేక కొంతమంది స్నేహితులు ఉంటారు. అబ్రహాము కూడా తన జీవితంలో ఒక స్నేహితుడు కావాలని ఆశపడ్డాడు. దేవుని మాటకు లోబడి ఆయన దేవుడని తెలిసిన తన మనసులో ఒక కోరిక, దేవునితో మానవుడు స్నేహము చేయటం సాధ్యమా ఆలోచించాలి. దేవుని స్థితి ఎక్కడ? దేవుని స్థితి ఎక్కడ అంటే ఆయన, మనం సహజంగా చెప్పాలంటే పరలోకంలో ఉంటారు. తండ్రి సింహాసనంలో లేక తండ్రి కుడివైపున సింహాసనం ముందు ఆసీనుడై ఉంటారు. అంత స్థితిలో ఉన్న దేవునితో ఒక మానవుడు స్నేహం చేయాలని ఆశపడటమే అసలు తప్పు అనుకుంటే తప్పే. అందదు ఆ స్నేహం, దొరకదు ఆ స్నేహం. స్తోత్రం చెప్పండి. ఉదాహరణకి మా అమ్మ ఉంది, రాజేష్ గారి కుమార్తె. అసలు ఎంత సైలెంట్, కామ్ గోయింగ్ అన్నమాట. రూమ్లోకి తలుపు తోస్తుంటే రావట్లేదు. గట్టిగా తోయిండమ్మా అన్న, బలవంతంగా తోసింది, లోపలికి వచ్చేసింది, చెయ్యలా చాపుకుంటూ వచ్చేసింది. వస్తే ఏం చెప్తుంది అనుకున్నా, అసలు నేను మర్చిపోయా. వచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంది. అప్పుడు నాకు అనిపించింది, ఆర్ యూ మై ఫ్రెండ్ అంటే నువ్వు నా స్నేహితురాలివా అని. ఎస్, నేను స్నేహితురాలిని తల ఊపింది. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఒక్కసారి ఆలోచిద్దాం. హార్ట్ పేషెంట్ని, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, మరణం ఒకవైపు తరుముకుంటూ వస్తుంది, పరిస్థితులు ఒకవైపు తరుముకుంటూ వస్తున్నాయి, దేవుని సేవా భారంతో పరిస్థితులు కలవరపరుస్తూ వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను ఇప్పుడు ఆ స్థాయిలో. ఈమె చాలా చిన్న స్థాయి. ఏ క్లాస్ అమ్మా నువ్వు? 5th క్లాస్, 5వ తరగతి చదువుతుంది. 5 ప్రియుల ఆమె వచ్చి నాకు చెయ్యి అందించింది, మనం ఫ్రెండ్స్ అని. ఈ ఫ్రెండ్షిప్ని మీరు ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఒప్పుకునే వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒకసారి నేను చూడాలి మీ చేతులు. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎత్తట్లేదు ఎవరు, ఏదో స్తోత్రం చెప్పమని చెప్పారు, కానీ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏంటండి అన్నట్టు చూస్తున్నారు. సరే, మంచిది. ఒక రకంగా మానవతా దృక్పథంతో ఆలోచిస్తే నాతో తను స్నేహం చేయటానికి సమానమైన వ్యక్తి, సమకాలికురాలా అంటే కాదు. నేను కారు దోల్తా, ఆమె దోల్తుందా? మంచి, కానీ ఫ్రెండ్షిప్ చేయాలని ఆశ ఉంది. అంటే అబ్రహాము కూడా అంతే. దేవునితో సమానంగా ఉండగలడా? లేదు, ఉండలేడు. కానీ ఉండాలనే ఒక ఆశ. ఫ్రెండ్షిప్ అంటే అలా ఉంటుందండి ప్రియులారా. మొత్తం మీద కష్టపడి దేవుణ్ణి నమ్మాడు. ఆ దేవుణ్ణే స్నేహితుడిగా సంపాదించుకున్నాడు అబ్రహాం. చప్పట్లు కొడదాం ఆయన్ని బట్టి. దేవుడు కూడా పరీక్షలు పెడతాడు ఒక్కొక్కసారి. వీళ్ళకి స్కూల్లో, కాలేజీల్లోనే కాదు, దేవుని తరగతుల్లో కూడా పరీక్షలు ఉంటాయి. ఒకసారి దేవుడు వచ్చాడు. వీళ్ళిద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు. చిన్ననాటి స్నేహాలు, ఒకనాటి జ్ఞాపకాలు, ఈనాడు నీ స్థితి చూసి ఎగతాళి చేసిన, పరిహాసమాడినా, నీకున్న బంధువులు, నిన్ను కన్నా నీ వాళ్ళు, ఈనాడు నీ స్థితి చూసి దూరమైపోయినా, భారమైపోయినా. హల్లెలూయా. అబ్రహాము దేవుడు మాట్లాడుకుంటున్నారట. ఏదో పని మీద
వాళ్ళ అబ్బాయి వచ్చాడు. డాడీ అన్నాడు అబ్రహాంతో. దేవునితో మాట్లాడుతూ 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 ఉన్న అబ్రహాము వెంటనే ఇటువైపు చూసి, ఇస్సాకు ఏంటి పని మీద వచ్చావా అన్నాడు. దేవుడే మంచి సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. ఆ మంచి మాటను కట్ చేసి ఇటువైపుకి తిరిగి, ఇస్సాకు పని మీద వచ్చావా, ఏంటన్నా ఇక్కడికి వచ్చావు అన్నాడు. ఇటువైపు దేవుడు ఉన్నాడు. ఇస్సాకు కనపడట్లేదు కానీ అబ్రహాము కనపడుతున్నాడు. అబ్రహాము మధ్యలో నిలబడ్డాడు. ఒకవైపున స్నేహితుడిగా భావించుకున్న దేవుడు, మరొక వైపుగా 100 సంవత్సరాలు ఆ దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా కొనసాగితే దేవుడిచ్చిన బహుమానం ఇస్సాకు. ఒకవైపున ఇస్సాకు ఉన్నాడు, ఒకవైపున దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు మంచి అంశాన్ని చెబుతూ ఉండగా దేవుని మాటను కూడా విడిచిపెట్టి కొడుకు వైపు తిరిగాడు. అప్పుడు ఈ స్నేహితుడికి అనుమానం వచ్చింది. అబ్రహాము స్థితి కలిగిన తరువాత నన్ను మర్చిపోయాడంటావా, నా మీద ఏమన్నా ప్రేమ చల్లారిందా అనే మనసు దేవునికి వచ్చింది. సరే, ఇస్సాకు జవాబు చెప్పాడు. ఇస్సాకు కాసేపు సైలెంట్గా ఉండే, అల్లరి చేయకు, ఆడుకో అన్నాడు. రమారమి 20 సంవత్సరాల లోపు, 20 సంవత్సరాలు అంటే ఆ రోజుల్లో చాలా చిన్నపిల్లలు అన్నమాట. రోజుల్లో 20 సంవత్సరాలు అంటే ఏమి తెలిసేది కాదు. అటు తిరిగి ఆడుకుంటున్నాడు, పాడుకుంటున్నాడు, చిన్న చిన్న పాటలు పాడుకుంటూ కూర్చున్నాడు. అబ్రాహాముకు ఒకవైపున స్నేహితుడిగా పిలువబడే దేవుడు, ఒకవైపున తన రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి కుమారుడు. దేవుని మాటను ఎప్పుడైతే ఖండించి ఈ బిడ్డకు వెయిట్ ఇచ్చాడో దేవుడు అడుగుతున్నాడు, అబ్రహామా మనిద్దరం స్నేహితులమేనా? అవునయ్యా, నీవే కదా నాకు ఆ సర్టిఫికెట్ ఇచ్చావు, యు ఆర్ మై ఫ్రెండ్ అన్నావు. నేను చెప్పకముందే నువ్వు చెప్పావు. నేను చెప్పకపోయినా నా మనసులో ఉన్న సంగతి అంతా నీకు తెలుసు కదా. నేను చెప్పకనే తెలుసు కదా నా జీవితం, గుండెలోనా గూడు కట్టినా కన్నీరంతా కావ్యముగా మలచి నీతోనే చెప్పనా నా జీవితం. నేను చెప్పకపోయినా నీకు తెలుసు కదా నాయన. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వే నాకు ఇచ్చావా సర్టిఫికెట్, యు ఆర్ మై ఫ్రెండ్ అన్నావు, కనుక నాకు అది ధన్యతగా భావించుకున్నాను అన్నాడు. కొంచెం దేవుడు అడుగుతున్నాడు, మరి నిజమైన స్నేహితుడైతే తన కొరకు ఏదైనా చేస్తాడట, ఏదైనా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏదైనా చేస్తాడు, ప్రాణమైనా ఇచ్చేస్తాడంట స్నేహితుడు. నువ్వు కూడా నా కొరకు అలాంటి స్నేహమే చేయాలని ఆశపడుతున్నావా అన్నాడు. అవును ప్రభా, అంటే నా కొరకు నువ్వు చచ్చిపోతావు, నేనేం చేయమంటే అది చేస్తావు, నేనేం చెబితే అది చేస్తావు. అంటే ఫ్రెండ్స్ ఎలా ఉండాలో కొంచెం వినండి. స్నేహితుడు కొరకు స్నేహితుడిగా పిలువబడేవాడు ఏదైనా చెప్పాలి. మహిమరాజు మై ఫ్రెండ్, స్నేహితుడి కోసం స్నేహితుడు ఏదైనా చేసేటట్టు ఉండాలి, ఏదైనా చేయాలి. చేస్తానయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు ఒక చిన్న టెస్ట్ అన్నమాట దేవుని దృష్టిలో. అబ్రహాంకి అది చాలా పెద్ద టెస్ట్. నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుడు అనగా నా మాటను పక్కన పెట్టి అతనికి వెయిట్ ఇచ్చావు చూసావా, అక్కడ నీ ప్రేమ కనపడుతుంది, బిడ్డ మీద ఉన్న ప్రేమ. నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును నాకు బలిగా అర్పించగలవా అని అడిగాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒకవైపున స్నేహం, ఒకవైపున రక్తబంధం. ఈ రెండిట్లో అబ్రహాముకు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు మీరు చెప్పండి, నేను ముగించేస్తా. స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చాడు అన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. లేదు రక్త సంబంధానికే ప్రాధాన్యత ఇచ్చాడు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యు ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్.
మీరు మీ రక్త సంబంధానికి ప్రిఫరెన్స్ ఇస్తూ నాకు హ్యాండ్ ఇస్తున్నారా, లేక ఒక స్నేహితుడిగా దేవునికి అబ్రహాం ప్రాధాన్యత ఇచ్చినట్లు మీ స్నేహానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఇందులో మీరు విన్ అయితే విశ్వాస జీవితంలో కూడా ఆశీర్వదించబడుదురుగాక. ప్రియులారా, దేవునికి అనగా స్నేహితునికి ప్రాధాన్యతనిచ్చాడు అబ్రహాం, ఆశీర్వదించబడ్డాడు. ఎంత ఆశీర్వాదం వచ్చిందంటే 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయాలలో. అది ఫ్రెండ్షిప్గా మనం పాటించగలిగి ముందుకు సాగగలిగితే అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అది